హలో మై డియర్ ఫ్రెండ్స్, రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో దానికి అప్లై చేసేటప్పుడు చాలామంది ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఏదైనా ఉందంటే మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్కి అప్లై చేస్తే బెటర్, ఎందులో ఎక్కువ శాలరీ వస్తుంది, ఎందులో ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఏ జాబ్కి వెళ్తే ఎక్కువగా పీస్ఫుల్గా ఉండొచ్చు, ఏ జాబ్కి వెళ్తే ఎక్కువగా ప్రమోషన్స్ వస్తాయి అనేది చాలామందికి క్లియర్గా తెలీదు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు కంప్లీట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. సో మనకి ఫస్ట్ 14 టైప్స్ జాబ్స్ అనేవి మనకి ఇచ్చారు ఈ నోటిఫికేషన్లో. ఇందులో నేను 4 కేటగిరీస్ లాగా డివైడ్ చేస్తాను. సో ఫస్ట్ కేటగిరీలో ఎక్కువగా శాలరీస్ వచ్చే జాబ్స్ ఏంటో చెప్తాను. సెకండ్ కేటగిరీలో ఎక్కువగా ప్రమోషన్స్ వచ్చే జాబ్స్ ఏమైనా ఉంటే అవి చెప్తాను. థర్డ్ కేటగిరీలో కొంచెం పీస్ఫుల్గా వర్క్ చేసుకొని ఒక వర్క్ ప్లేస్లో పీస్ఫుల్గా ఎక్కువగా లీవ్స్ తీసుకోవచ్చు అనేది చెప్తాను. అలాగే ఫోర్త్ కేటగిరీలో కొంచెం వర్క్ ఎక్కువగా ఉండి, ప్రెజర్ ఎక్కువగా ఉండి, రిస్క్ ఎక్కువగా ఉండి, శాలరీస్ అంతంత మాత్రంగా ఉండే జాబ్స్ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. సో ఫస్ట్ కేటగిరీ శాలరీస్ హైగా ఉన్నవి ఏంటంటే అసిస్టెంట్ ట్రాక్ మిషన్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ బ్రిడ్జ్. ఈ 3 జాబ్స్కి శాలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. సో రిస్క్ కూడా ఉంటుంది, హార్డ్ వర్క్ కూడా చేయాలి, ఓకేనా. సో శాలరీస్ ఎక్కువగా మాకు కావాలి బ్రో, ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాము అంటే ఈ మూడింటిని ఫస్ట్ ప్రిఫరెన్స్గా మీరు ఇచ్చుకోవచ్చు. సో అప్పుడే అయిపోలేదు, లాస్ట్ వరకు చూడండి. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలా ఇవ్వాలో నీట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. సో ఇప్పుడు నేను హైలీ శాలరీ దేనికి వస్తాయో చెప్పాను. సో సెకండ్ కేటగిరీ ఎక్కువగా మనకి ప్రమోషన్స్ ఎందులో వస్తాయో చెప్తా చూడండి. పాయింట్ మ్యాన్, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్. అర్థమైందా? సో టీఎల్ అండ్ ఏసీ అనేది మనకి ఫస్ట్ కేటగిరీలో కూడా చెప్పాను, కాకపోతే ఇది వర్క్షాప్, ఓకేనా. ఇంకోసారి చెప్తా చూడండి. పాయింట్ మ్యాన్, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్. ఈ మూడింటిలో ఎక్కువగా మనకి ప్రమోషన్స్ అనేవి వస్తుంటాయి. ఈ పాయింట్ మ్యాన్ అనేది ఉంది కదా, ఇదేంటంటే మనకి రైల్వే ప్లాట్ఫామ్స్లో ట్రైన్ వచ్చినప్పుడు ఒక 2 ఫ్లాగ్స్ని పట్టుకొని, గ్రీను రెడ్ ఫ్లాగ్స్ పట్టుకొని అటు ఒక చివర ఇటు ఒక చివర ఉంటారు చూడండి. ఒక పక్క స్టేషన్ మాస్టర్ ఉంటే ఇంకో పక్క మనకి పాయింట్ మ్యాన్ అనేవాళ్ళు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ పాయింట్ మ్యాన్ మనం పెట్టుకుంటే తొందరగా అంటే ఒక 3 సంవత్సరాల సర్వీస్ తర్వాత కానీ లేదంటే డిపార్ట్మెంట్ టెస్ట్లు అనేవి జరుగుతుంటాయి. అందులో పాస్ అయితే మనకి స్టేషన్ మాస్టర్, అలాగే టికెట్ కలెక్టర్ ఇలాంటి జాబ్స్ అనేవి మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మనకి ఒకవేళ ఎక్కువగా ప్రమోషన్స్ కావాలి, తొందరగా మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పాయింట్ మ్యాన్కి, అలాగే అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూకి, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్కి అప్లై చేయండి, ఓకేనా. సో ఇక ఇదేంటంటే ఎక్కువగా మనకు పోస్ట్ తొందరగా వస్తుంది, వేరే పోస్ట్కి తొందరగా షిఫ్ట్ అవ్వచ్చు, మనకు తొందరగా ఇక్కడ ఏంటంటే ప్రమోషన్స్ వస్తుంటాయి, ఓకేనా. సో ఇప్పుడు థర్డ్ కేటగిరీ చెప్తా చూడండి. ఇందులో ఏంటంటే వర్క్ పెద్దగా ఉండదు, ప్రెజర్ కూడా తక్కువగా ఉంటుంది. సో లీవ్స్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవచ్చు, ఓకేనా. సో అదేంటంటే అసిస్టెంట్ వర్క్షాప్ మెకానిక్, అలాగే అసిస్టెంట్ లోకోసెడ్ ఎలక్ట్రిక్, అసిస్టెంట్ లోకోసెడ్ డీజిల్, అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రిక్. ఇందులో వర్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, అలాగే ప్రెజర్ కూడా తక్కువగా ఉంటుంది. మనకి లీవ్స్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవచ్చు, ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్ చేయొచ్చు అని ఎవరికైనా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఈ థర్డ్ కేటగిరీలో ఉన్న పోస్టులు అనేవి నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పాను కదా అని చెప్పేసి అక్కడ వర్క్ ఉండదు, జాలీగా ఉంటాం అనేసి మాత్రం అనుకోకండి. ఎందుకంటే మనం ఇప్పుడు అప్లై చేసేది గ్రూప్ డి. సో మనం ఎక్కువగా ఇది ఫీల్డ్లో పనిచేయాల్సిన జాబ్స్ ఇవన్నీ. ఒక ఆఫీస్ స్థాయిలో ఒక ఆఫీసులో కూర్చొని చేసే జాబ్స్ అయితే కాదు, ఓకేనా. సో మనకి ఇవన్నీ ఫీల్డ్ వర్కే. సో ఎంతో కొంత వర్క్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది. సో మనకి నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటుంటాయి. అందుకనే ఏంటంటే మనం ఈ హార్డ్లోనే కొంచెం సులభతరంగా చేయడం కోసం ఈ వీడియోలు చేయడం తప్పితే మీకు కంప్లీట్గా అక్కడ అంటే సేఫ్గా సుఖంగా కూర్చొని చేసే జాబ్స్ అనేవి ఉండవు ఫ్రెండ్స్. ఇది మాత్రం మీరు మైండ్లో గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. అన్ని హార్డ్ వర్క్స్ ఉంటాయి, అందులో కొంచెం ఏదైనా సింపుల్గా ఉన్నాయంటే అవి ఏంటంటే ఇవి ఇలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం తప్పితే అక్కడ మొత్తానికి ఈజీగా ఉండేవి అయితే ఏవి ఉండవు. ఇదంతా ఫీల్డ్ వర్క్ సంబంధించింది, ఓకేనా. అది మైండ్లో పెట్టుకొని మీరు అప్లై చేయాలి, ఓకే. సో ఇప్పుడు అయిపోయింది కదా థర్డ్ది. ఇక ఫోర్త్ది ఇక్కడ ఏంటంటే కొంచెం రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే మరీ ప్రాణాలు పోయేంత కాదు, కానీ కొంచెం రిస్క్ ఉంటుంది, అలాగే ప్రెజర్ కూడా గట్టిగా ఉంటుంది. సో అవేంటంటే అసిస్టెంట్ పిఎన్వే, అసిస్టెంట్ టీఆర్డీ, అసిస్టెంట్ ఎస్ఎన్టీ, అలాగే మనకి గ్రూప్ 4 టైప్లో ఇలా ఉంటుంది. సో ఇవేంటంటే మనకి ఎక్కువగా ప్రెజర్ ఉంటుంది, వర్క్ ఎక్కువగా ఉంటుంది, హార్డ్ వర్క్, జీతాలు కూడా కొంచెం అంతంత మాత్రమే ఉంటాయి. సో ఇవి 4th కేటగిరీలో ఉన్నవి. సో ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వాలి, మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు. హార్డ్ వర్క్ చేసి ఎక్కువ శాలరీ తెచ్చుకుంటాం బ్రో, పర్లేదు, ఫ్యామిలీకి దూరంగా ఉంటాం, ట్రైన్తో పాటు లేకపోతే వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ జాబ్కి వెళ్ళిపోతాం,
సో మాకు పర్లేదు, మాకు ట్రావెల్ అలవెన్సెస్ ఇవన్నీ కావాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలా అనుకునే వాళ్ళకి ఎక్కువగా జాబ్ ఏదైతే అంటే ఎక్కువ శాలరీ ఏదైతే వస్తుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మాకు ప్రమోషన్స్ కావాలి, మంచి స్థాయికి వెళ్ళాలి, తొందరగా ప్రమోషన్స్ కావాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఈ సెకండ్ కేటగిరీకి అప్లై చేసుకోండి. వర్క్ ప్లేస్లో కొంచెం సింపుల్గా వర్క్ ఉండాలి, మాకు కొంచెం లీవ్స్ అనేవి దొరకాలి, పీస్ఫుల్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ వర్క్షాప్లో థర్డ్ కేటగిరీలో చెప్పిన పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫోర్త్ కేటగిరీ చెప్పాను, కొంచెం రిస్క్ ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాలి, శాలరీస్ కూడా అంతంత మాత్రంగా ఉంటాయి. సో ఇది ఓకేనా. సో అంతా బాగానే ఉంది, చెప్పావు అంతా ఓకే, కానీ మేము ఎలా అంటే సెలెక్ట్ చేసుకోవాలి, సో అది కూడా చెప్పు బ్రో అంటే నేను అది చెప్పడానికి అసలు ఇష్టపడను. ఎందుకంటే ఒక్కొక్కల మైండ్ సెట్ ఒక్కోలా ఉంటుంది. కొంతమంది హార్డ్ వర్క్ చేయడానికి దూరంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు, కొంతమంది ఏమో ఇంటి దగ్గరే ఉండి పక్కనే ఉన్న స్టేషన్లో వర్క్ చేసుకోవాలనుకుంటారు, కొంతమంది ఏమో చదువుకోవాలి వర్క్ చేస్తూ అనుకుంటుంటారు. సో మీ ఇష్టాలు బట్టి మీరు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకుంటే బెటరు. అయినా సరే ఒక మంచి ఆర్డర్ అనేది చెప్పడం ఎంతైనా నా బాధ్యత కాబట్టి చెప్పేస్తాను. ఇది మీరు మైండ్లో పెట్టుకోకండి, మీ ఇష్టానికి నచ్చింది మీకు ఏదైతే సెట్ అవుద్దో అదే పెట్టుకోండి. నేను మీకు ఒక ఐడియా రావడం కోసం మాత్రమే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలా ఇవ్వాలో ఇప్పుడు చెప్తాను, ఓకేనా. సో ఫస్ట్ది ఇది నా ఉద్దేశమే, ఒక రైల్వే ఎంప్లాయీని అడిగి ఇది నేను రాసుకున్నా, ఓకేనా. సో మీకు నచ్చితే పెట్టండి, లేదంటే మీకు నచ్చింది పెట్టండి, అంతేగాని నేను చెప్పాను కదా అని పెట్టకండి, ఓకే. సో ఫస్ట్ది మనకి పాయింట్ మ్యాన్ ఇచ్చుకోవచ్చు. సో పాయింట్ మ్యాన్ అనేది ఇచ్చుకుంటే చాలా బెటర్, ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, మనకి తొందరగా పోస్ట్ అనేది చేంజ్ అవ్వచ్చు, తొందరగా ప్రమోషన్ వస్తుంది. ఈ స్టేషన్ మాస్టర్గా, టికెట్ కలెక్టర్గా ఇలా మనకు పొజిషన్ అనేది మారే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం పాయింట్ మ్యాన్ ఇచ్చుకోవచ్చు. ఈ పాయింట్ మ్యాన్కి ఇంకోటి ఏంటంటే సైట్ అనేది ఉండకూడదు, ఇది చూసుకోవాలి. మనకి కళ్ళు అనేవి కొంచెం మంచిగా ఉండాలి, సైట్ లేకుండా, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సెకండ్ది అసిస్టెంట్ వర్క్షాప్ మెకానిక్, థర్డ్ది అసిస్టెంట్ CNW మెకానిక్, ఫోర్త్ది అసిస్టెంట్ TL&AC వర్క్షాప్, ఓకే. సో ఫిఫ్త్ది అసిస్టెంట్ లోకోసెడ్ మెకానిక్, సిక్స్త్ది అసిస్టెంట్ లోకోసెడ్, తర్వాత అసిస్టెంట్ SNT, తర్వాత ఎనిమిదోది అసిస్టెంట్ TRD, తర్వాత తొమ్మిదోది అసిస్టెంట్ ఆపరేషన్, తర్వాత 10వది అసిస్టెంట్ బ్రిడ్జ్, 11వది అసిస్టెంట్ TL&AC, తర్వాత 12వది అసిస్టెంట్ ట్రాక్ మిషన్, 13వది అసిస్టెంట్ PNW, తర్వాత 14ది ట్రాక్ మెయింటైనర్. సో ఇది 14కి ఇచ్చాను, లాస్ట్ వరకు ఉంది ఇది. సో ఏంటంటే రైల్వే ఎంప్లాయీ చెప్పిన విధంగా నేను పెట్టడం జరిగింది, ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. సో ఇది మ్యాటరు. మీరేం చేస్తారంటే ఒక్కసారి ఈ ఒక్కొక్క పోస్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు యూట్యూబ్లో కానీ తెలిసిన వ్యక్తుల దగ్గర కానీ క్లియర్ కట్గా అడగండి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పానంటే చాలా వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. దానికి ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఎవరో చెప్పింది వినడం వేరే, అక్కడ వర్క్ చేస్తున్న అంటే రైల్వే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకున్నది వేరే. ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్లో వర్క్ చేస్తారు కాబట్టి దానికి కష్టం ఎంత సుఖం ఎంత వాళ్ళకి క్లియర్ కట్గా తెలుస్తుంది, ఓకే. సో వాళ్ళని అడిగే ప్రయత్నం చేయాలి, ఓకేనా. సో నాకు తెలిసినంత వరకు ఇది బెస్ట్. లాస్ట్కి చెప్పాను చూడండి, 11వది, 12వది, 13వది, అలాగే 14వది, ఈ 4 మాత్రం లాస్ట్కి ఇవ్వండి. ఇవి కొంచెం కష్టంతో కూడుకున్నవి. సో ముందువి మీరు ఎలా ఇచ్చినా పర్లేదు, పాయింట్ మ్యాన్ ఫస్ట్ ఇచ్చాను. సో ఇలా మీరు ఈ ఆర్డర్ కానీ మీరు ఫాలో అయితే సో మంచిగా ఇచ్చినట్టు అనుకుంటున్నా, ఎందుకంటే ఇదే బెస్ట్ నాకు తెలిసి, ఓకేనా. ఇంకా మీకు డౌట్ ఉంటే ఇంకా ఎవరినైనా తెలిసిన వాళ్ళని కొనుక్కొని అప్పుడు అప్లై చేయండి, ఓకేనా. సో క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని. తర్వాత ఏ జోన్లో మనం అప్లై చేసుకుంటే బెస్ట్, ఏ జోన్లో కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది, ఏ జోన్లో మనం ఎంత స్కోర్ చేస్తే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా. ఖచ్చితంగా నన్ను ఫాలో అవ్వండి, వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.